మ్యాంగో కుల్ఫీ అయితే నేనైతే ఇంట్లోనే ట్రై చేశాను. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మాత్రం సరిగ్గా వచ్చింది. ఫస్ట్ అయితే ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకుని దాన్ని అయితే బాగా మరగబెట్టేసుకోవాలన్నమాట. ఈ మధ్యలో మనం అయితే ఒక మంచి మ్యాంగోని చూసి దాన్ని అయితే ఫస్ట్ పైన అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా కట్ చేసేసుకుని దాంట్లో ఉన్న ముట్టు అయితే బయట తీసుకోవాలి. మ్యాంగోస్ అయితే చిన్న సైజు తీసుకోండి. మనకైతే కట్ చేసిన దానికి ముట్టి తీసుకున్న దానికైతే బాగా కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. ఇంకా దాని తర్వాత అయితే దాంట్లో ఉన్న పల్ప్ అంతా కూడా మళ్ళీ దాంట్లో ఫిల్ చేసుకోండి కొద్ది వరకు. ఇంకా మనమైతే ఆ ఫస్ట్ అయితే పాలు ఏవైతే ఉన్నాయో బాగా మరగబెట్టేసుకొని వాటిని అయితే దాంట్లో తగినంత చక్కెర అయితే వేసుకోవాలన్నమాట. పాలను అయితే మాత్రం అడగంటకుండా లో ఫ్లేమ్ మీద పెట్టుకుని కలిపెడతా ఉండండి. ఇంకా ఫిల్ చేసుకున్న తర్వాత ఒక రాత్రి అంతా డీప్ ఫ్రీజర్ అయితే పెట్టేయండి. పక్క రోజుకి అయితే తీసుకోండి అనమాట. మనం అయితే టాపింగ్స్ కోసం డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా దాంట్లో కావాలంటే కేసర్ కానీ అదే విధంగా అలాంటి ఏమన్నా కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దాని తర్వాత అది తీసుకున్న తర్వాత అయితే మొత్తం పీల్ చేసేసి మనం అయితే చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసేసుకుంటే మన మ్యాంగో కుల్ఫీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఇంకా దాని మీద డ్రై ఫ్రూట్స్ టాపింగ్ చేసుకుంటే మన ఇంట్లో చేసుకునే మ్యాంగో కుల్ఫీ అయితే రెడీ అయిపోద్ది. టేస్ట్ అయితే మాత్రం కతక్కునుండింది. మీరు కూడా ట్రై చేసేయండి. బై బాయ్.